నమస్తే అండి. నమస్తే. మీ డాక్టర్ కిషోర్ కుమార్. యాక్చువల్గా సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ మీద చక్కటి అవగాహన కార్యక్రమాలను ఇస్తూ ఎంతోమందికి మా యొక్క కిట్స్ని అందించి వాళ్ళ యొక్క సుఖవంతమైనటువంటి జీవనంలో మేము కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషం. వందల్లో నుంచి వేలల్లో అమ్మే స్థాయికి నిదానంగా వచ్చాం. చాలా సంతోషం. అట్లాగే చాలామంది మాకు సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క బిఎంఐ చెక్ చేసి మా న్యూట్రిషనిస్టులు, వెల్నెస్ కోచెస్ వీళ్ళందరూ కూడా వాళ్ళ బిఎంఐ మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, మీరు వెయిట్ తగ్గాలి అన్న విషయాల్ని చెబుతున్నారు. అంటే మీరు వచ్చిన సమస్య ఒకటి, మా వాళ్ళు మాట్లాడుతున్నది మరొకటి. అసలు మీ యొక్క ఓవర్ వెయిట్కి, ఒబెసిటీకి, మీ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి సంబంధం ఏంటి అని అంటే నేను ఇదివరకు వీడియోలో చెప్పాను. అసలు ఇప్పుడు ఈ యొక్క ఒబెసిటీని ఎలా తగ్గించుకోవచ్చు? ఒబెసిటీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో ఒబెసిటీ కూడా ఒకటి. ఇది మనం భారతదేశం 4-5 స్థానాల్లోకి వచ్చేసాం. డయాబెటిక్ 2వ స్థానంలో ఉన్నాం. కాబట్టి ఈ నెక్స్ట్ మన ప్రపంచంలో మన భారతదేశాన్ని పట్టి పీడించేటటువంటి సమస్యల్లో ఒబెసిటీ కూడా ఒకటిగా మారబోతుంది. కాబట్టి ఇవాళ మార్కెట్ చూసుకుంటే ఈ వెయిట్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఈ కొత్త రకాలైనటువంటి ఇంజెక్షన్స్ వచ్చేసి వేల కోట్ల బిజినెస్ని చేస్తున్నారు. ఈ వేల కోట్ల బిజినెస్ వాళ్ళ బారిన పడకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని, ఆహారపు అలవాట్లను మార్చుకుని, మనం తీసుకునేటటువంటి ఆహారం పైన అవగాహన పెంచుకుని, మన శరీరానికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అన్నటువంటి అవగాహన కనుక మీరు తెలుసుకుంటే లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అనవసరమైనటువంటి కెమికల్స్ని మీ శరీరంలోకి పంపించాల్సినటువంటి అవసరము రాదు. సో దయచేసి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని, విశ్లేషణని మీ ముందు ఉంచాలన్నదే మా ప్రయత్నం. మా వెల్నెస్ కోచ్ అండ్ న్యూట్రిషనల్ ఎక్స్పర్ట్ నవీన్ గారు మీకు ఒక మంచి అవగాహన యొక్క ఒబెసిటీ మీద ఇస్తారు. నవీన్ గారు, నేను కూడా ఉంటాను. జస్ట్ యూ కెన్ స్టార్ట్. స్థూలకాయం అంటారండి ఒబిసిటీని తెలుగులో. స్థూలకాయం అంటే ఒబిసిటీ. ఇది ఒక ప్రపంచానికి అతిపెద్ద సమస్యగా మారింది. అందరూ ఎవరిని అడిగినా ప్రతి ముగ్గురులో ఒకళ్ళు ఓవర్ వెయిట్ లేదా ఒబీస్గా ఉంటున్నారు. సో అసలు స్థూలకాయం అంటే ఏమిటి అంటే బిఎంఐ హైట్ వెయిట్ ప్రకారం మన బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తాము. బిఎంఐలో అంటే ఎవరైతే 25-30 అబోవ్ ఉంటారో, అంటే మీకు ఇప్పుడు 18.5 మీ హైట్ ప్రకారం కేజీల్లో వెయిట్ హైట్ క్యాలిక్యులేట్ చేసుకొని బిఎంఐ అని గూగుల్ సెర్చ్లో చేస్తే మీకు 18.5 వచ్చిందంటే మీరు తక్కువ బరువు ఉన్నట్టు. 18.5 to 24.9 ఏంటంటే సాధారణంగా నార్మల్గా ఉన్నట్టు. 25 to 29.9 ఉన్నారంటే జస్ట్ ఓవర్ వెయిట్గా ఉన్నట్టు. 30 అబోవ్ ఉంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఒబీస్గా ఉన్నట్టు. సో అందరూ నార్మల్ 24.9 లోపు ఉండేలా చూసుకుంటే మంచిది. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ బిఎంఐకి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఇందాక చెప్పారు, ప్రతి ముగ్గురులో ఒక్కళ్ళు ఓవర్ ఈ క్రైటీరియాలోకి రావట్లేదు. మీరు ఎప్పుడైతే మీరు ఈ క్రైటీరియాలోకి రావట్లేదో ఈ క్రైటీరియాలో పడతారు. ఎప్పుడైతే ఈ క్రైటీరియాలో పడ్డారో మీరు ఇక్కడ సెక్స్ సమస్యలు అవనివ్వండి, డయాబెటిక్ అవనివ్వండి, బ్లడ్ ప్రెషర్ బీపీ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఏమవుతుంది మీకు ఆటోమేటిక్గా ఈ ఈ లిమిట్లో కనుక మీరు లేకపోతే ఇది నార్మల్ అంటే ఇది జాగ్రత్త పడాల్సింది. ఇది ఇంపార్టెంట్, అంతే కదండి. ఇది ఇంపార్టెంట్. ఈ లిమిట్ని క్రాస్ చేయకూడదు మనం. ఇది మనకు బార్డర్ లైన్. ఈ బార్డర్ లైన్ని మనం క్రాస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు చూస్తే ఓవర్ 1 బిలియన్ అంటే 100 లక్షలు మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు.
ఇది 1990 నుండి రెండింతలైంది, డబల్ అయింది ఒబిసిటీ అనేది. 40% మంది ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు ఒబిసిటీ మూలన. అన్ని డిసీజెస్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఒబిసిటీనే. గత 30 సంవత్సరాలుగా ఈ స్థూలకాయం అనేది చాలా రేట్లు పెరిగింది. ఇది గణాంకాలు చెప్తున్న వాస్తవం. మన ఇండియాలో కూడా చాలా ఎక్కువగా తీవ్రంగా పెరిగిపోయింది. అంటే దీనికి కారణాలు ఏంటి అనేటువంటిది నెక్స్ట్ మనం సెషన్లో క్షుణ్ణంగా తెలుసుకుందాం. కాకపోతే ప్రపంచం యొక్క స్టాటిస్టిక్స్ ఇది కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి, అంటే 2x రేంజ్లో పెరిగిపోతూ వస్తుంది. అంటే రూరల్లో కానీ, అర్బన్లో, పట్టణాల్లో కానీ, పల్లెల్లో కానీ ఈ స్థూలకాయత్వం పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే, ఒకటి పోషకాహార లోపం వల్ల కూడా జరగవచ్చు, లేదంటే ఎక్కువ డెన్స్ న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల కూడా అయి ఉండొచ్చు. భారతదేశంలో ఎలా ఉందో చూద్దాం. భారతదేశంలో స్థూలకాయం జనాభా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు చైనాతో కంటే ఇండియాలోనే ఎక్కువ మంది ఒబేస్ పీపుల్ ఉన్నారు. పట్టణ జనాభా పెరిగితే స్థూలకాయం కూడా పెరుగుతుంది. పట్టణాల్లో వాళ్ళు చాలా తక్కువ శారీరక శ్రమ చేస్తున్నారు. చైల్డ్ ఒబిసిటీ కూడా వేగంగా పెరుగుతుంది. చిన్నపిల్లలకి వద్దన్నా సరే రైస్ ఫీడ్ చేయటం, ఎక్కువ క్యాలరీస్ ఇవ్వటం జరుగుతుంది. చాలా గారాబంగా పెంచుతున్నారు. వాళ్ళకి ఎక్కువ ఫుడ్ ఇస్తే మంచిది అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి చిన్నప్పటి నుండి ఒబిసిటీ వస్తుందన్న విషయం గ్రహించలేకపోతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఒక కారణం. రెండోది ఏంటంటే, మన భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూస్తే ఇందాక చెప్పినట్టు 2 సమస్యలు. మనం భారతదేశము అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అయినప్పటికీ ఇక్కడ ఏమవుతుందంటే మాల్ న్యూట్రిషన్ అనేటటువంటిది దాదాపు 140 కోట్ల మందిలో మోర్ దాన్ 130 crores, అంటే 10 కోట్ల మంది మాత్రమే పోషకాహార లోపం లేకుండా ఉన్నారు. 130 కోట్ల మంది పోషకాల లోపంతోనే, పోషకాహార లోపం వల్ల ఉన్నారు. అదేంటి సార్ అంటే, బెంజ్లో తిరిగే ఆయనకు కూడా విటమిన్ డి డిఫిషియన్సీ ఉంటుంది, ఆయనకు కూడా పోషకాహార లోపమే. నేను రిచ్ అంటే మీ శరీరానికి తెలియదు కదా. మీరు మీ శరీరాన్ని తీసుకెళ్ళి బెంజ్ కారులో కూర్చోబెట్టినా శరీరం లోపం డి విటమిన్. దానికంటే కాస్ట్లీయెస్ట్ కారు 100 కోట్ల కారులో కూర్చున్న శరీరానికి, అమ్మగారికి B12 విటమిన్ డిఫిషియన్సీ ఉంటుంది, లేదా నాలాగా పెద్ద విటమిన్ ఏ డిఫిషియన్సీ ఉండటం వల్ల కళ్ళజోడు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క భారతదేశం యొక్క భారం దేని మీద ఉంది అంటే, అధిక బరువు అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టుగా ఈ యొక్క పోషకాల లోపం వల్లన్నా, లేదా రెండోది ఒబెసిటీ వల్లన్నా సరే ఇది ఎక్కువగా ఉంటుంది. అసలు స్థూలకాయం ఎందుకు పెరుగుతుంది? అసలు పెరగడానికి గల కారణాలు ఏంటంటే, అధిక క్యాలరీల ఆహారం, అంటే కావాల్సిన దానికంటే కూడా అధికంగా తినేయటం. అంటే శరీరానికి ఎంత కావాలో, అసలు ఎంత తినాలో తెలియక మనకెంత కావాలో మనకు నచ్చినట్టుగా తినేయటం వల్ల వచ్చేటటువంటిది అధిక క్యాలరీల ఆహారం వల్ల మనకి ఒబెసిటీ అనేటువంటిది వస్తుంది. రెండోది శారీరక శ్రమ లేకపోవడం. నవీన్ గారు చెప్పినట్టు శారీరక శ్రమ లేదు. ఎవరు పడితే వాళ్ళు టీవీల దగ్గర కూర్చుంటారు, లేకపోతే మొబైల్ దగ్గర కూర్చుంటారు. కనీసం పక్కకి వెళ్ళి మనం ఐటీలో మనం చూస్తుంటే వాళ్ళు టీ అన్నా తెచ్చుకోవచ్చు కదా. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వాడి టీ వెళ్ళి వాడి ప్యాంట్రీలోంచి తెచ్చుకుంటే కాదు వ్యాయామం అన్నా అవుతుంది. అలా అవ్వకుండా ఏంటి అని అంటే, నాకు సయాటికా వచ్చిందండి, లేకపోతే మైగ్రేన్ వచ్చిందండి, లేకపోతే ఈ కాలు వచ్చిందండి, స్పాండిలైటిస్ వచ్చిందండి, ఇవన్నీ చెప్తాడు. నేను ఒకటే చెప్తాను, వాళ్ళని అలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తే, ఏమయ్యా నువ్వు ఎన్నిసార్లు నీ డెస్క్ మీద నుంచి నడుస్తావు అన్నాను. నడవను సార్. టీ ఎలా తాగుతావు? టీ పట్టుకొస్తారు సార్. మంచినీళ్ళు పట్టుకొస్తారు సార్. ఏంటి అన్నీ పట్టుకొస్తే ఏం చేస్తావు నువ్వు? సో నువ్వు వెళ్ళాలి కదా, నీ టీ నువ్వు తెచ్చుకోండి, వ్యాయామం అవుతుంది. లేదు వెళ్ళి కాసేపు వాక్ చేసి రండి, ఒక 40 నిమిషాలు డెస్క్ మీద పని చేస్తే ఒక 5 నిమిషాలు అటు ఇటు వెళ్ళరండి. సో ఈ యొక్క శారీరకమైనటువంటి మూమెంట్ లేకపోయేసరికి మనకి ఏమైపోతుందంటే, ఈ యొక్క ఒబెసిటీ అనేటువంటిది ఎక్కువగా పెరిగిపోతుంది. దానికి తోడు మూలికే నక్క మీద తాటికాయ పడినట్టు ఒత్తిడి. మనం చేసేటటువంటి పని వల్ల, మనం తీసుకునేటటువంటి పనులు ఏవైతే చేస్తున్నామో అది తక్కువ ఉండొచ్చు. మన ఆలోచన విధానం వల్ల ఒత్తిడి అనుకుని మనం మన శరీరం పైన ఒత్తిడి, మానసికమైనటువంటి ఒత్తిడి పెంచుకోవటం వల్ల ఈ యొక్క ఒబెసిటీ జరుగుతుంది. ఒబెసిటీ ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే రెండవది కూడా అతి పెద్ద కారణం ఏంటంటే, మీకు నిద్ర లేకపోవటం. మీకు నిద్ర లేకపోవటం అనేటువంటిది ఇంకొక పెద్ద సమస్య. ఎవ్వరూ కూడా 8 గంటలు వ్యవధిలో పడుకుంటలేదు.
మినిమము 7 to 8 అవర్స్ స్లీప్ ఉండాలి. ఉంటుందా? ఈ 7-8 అవర్స్ స్లీప్ కూడా ఇవాళ మా దగ్గరికి చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ నాకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు. నిద్ర పట్టకపోవడానికి, నిద్ర పట్టకుండా ఉండడానికి ఆ కారణాలు ఏంటో తెలుసుకోవాలి. అవి మీరు ఆలోచించి చెప్తే పరిష్కారం చిట్కాలు, మందులు కాదు. లేదు అని అంటే నేను న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇస్తాను. అంటే ఏదైతే మా దగ్గర స్లీప్కి బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రోడక్ట్ చేసామండి, స్లీప్ టైల్ అనేటువంటి. అంటే అది ఒక శాచెట్ కనుక మనం తీసుకుంటే మంచిగా నిద్ర వస్తుంది, మంచిగా ప్రూవ్ అయింది. చెన్నై వాళ్ళకు కూడా మేము చాలా బాగా సప్లై చేస్తున్నాం. అంటే మన ఆంధ్ర తెలంగాణలో తక్కువ మేము ఇచ్చేది, బట్ చెన్నైలో చాలా బాగా సేల్ చేస్తాం. అంటే దీంట్లో మెలటోనిన్ని ఎన్హాన్స్ చేసేటటువంటిది, మెలటోనిన్ ఉత్పత్తిని పెంచేటటువంటి పోషకాలను ఒక చిన్న శాచెట్ రూపంలో పెట్టి ఆ శాచెట్ ఇవ్వడం జరిగింది. ఆ శాచెట్ వేసుకోగానే మెలటోనిన్ సెక్రీషన్ పెరుగుతుంది. దాంట్లో ఏముండవండి, B12 విటమిన్స్, తర్వాత విటమిన్ సి ఉంటుంది, అదేంటంటే వాలేరియన్ రూట్ ఎక్స్ట్రాక్ట్, తర్వాత ఇంకోటి కూడా పెట్టారు కదండి, టార్ట్ చెర్రీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్. ఇలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ పెట్టడం వల్ల మనం జస్ట్ పడుకునేటప్పుడు ఒక శాచెట్ కనుక వేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి నిద్ర వస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మా టీము మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మనం ఇదివరకు ఇప్పటికీ చూసుకుంటే ఈ యొక్క ఒబెసిటీ 2xలో పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే, మనం శారీరక శ్రమ అనేటటువంటిది లేదు. ఇవాళ పక్క షాపులోకి వెళ్ళి కూడా మనం ఏమీ తెచ్చుకోక్కర్లేదు. డెస్క్ జాబ్స్ అయిపోయినాయి, గంటల తరబడి కూర్చుంటాం. ఆన్లైను, స్క్రీను, మీ ఇన్స్టాగ్రామ్లు, మీ ఫేస్బుక్లు, మీకు ఏదన్నా సరే చేతిలోనే ఉన్నాయి. అసలు అంతెందుకండి, ఇదివరకు చిన్నప్పుడు పక్క షాపులోకి వెళ్ళి ఏదైనా కొనుక్కు రావాలి అని అంటే పరిగెత్తుకు వెళ్ళాలి. కుర్రోడు వెళ్ళాలంటే అమ్మ వెళ్ళాలి, అమ్మ వెళ్ళకపోతే ఫాదర్ వెళ్ళాలి. ఇవాళ ఎవరైనా సరే వాళ్ళ పనులు మానుకుని షాపుకి వెళ్ళి ఏమన్నా తెచ్చుకుంటున్నారండి. స్విగ్గీ, జొమాటో, ఇంకేయో మనకి యాప్లు వచ్చేసి పిల్లలు వెళ్ళట్లేదు. పిల్లలు 100 రూపాయలు ఇస్తే ఎంత తిరిగి ఇవ్వాలన్న విషయాలు లేదు. పేపర్ మీద లెక్కలు తప్ప నోట్ల మీద లెక్కలు లేవు. ఎందుకని, వాడు ఎప్పుడైనా పిల్లోడికి 100 రూపాయలు చిల్లర ఇచ్చి లెక్క పెట్టరా, ఇదిగో 35 రూపాయల 50 పైసలు అయింది, ఆ కొట్టోడికి రిమైనింగ్ బట్టరా అనండి, ఎంతమంది తీసుకొస్తారో చూస్తాను. వాళ్ళు కూడా గూగుల్ పే, జస్ట్ లైక్ దట్ హీ విల్ పే. మనీ వాల్యూ ఎట్లా తెలుస్తుంది? చేత్తో కనుక లెక్కబెట్టి ఇచ్చేటప్పుడు ఆ పెయిన్ తెలుస్తుంది. సైకలాజికల్గా ఆ నోటికి మన బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది కాబట్టి మనం ఇచ్చేటప్పుడు పెయిన్ తెలుస్తుంది. ఇవాళ పెయిన్లెస్ మనీ, పేపర్లెస్ మనీ. మనకు పెయిన్ లేదు, పేపర్ లేదు, కాబట్టి ఏం చేస్తాం, జస్ట్ లైక్ 1,00,000 రూపాయలు అయినా సరే టక్కన కొట్టేస్తాం. అదే 1,00,000 రూపాయలు మీరు ఇంట్లోంచి బీరువాలోంచి తీసుకుని జేబులో పెట్టుకుని షాప్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేటప్పటికి మీరు ఎంత ప్రయాసపడతారో చూడండి. 1,00,000 రూపాయలు ఇలా ఒకసారి చూసుకుంటారు, ఇలా ఒకసారి చూసుకుంటారు, సైకలాజికల్గా అక్కడికి వెళ్తారు, లెక్క పెడతారు, చాలా హైరాణ ఉంటుంది. ఇచ్చేటప్పుడు ఎక్కడో చిన్న అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమనిపించట్లేదు, జస్ట్ లైక్ దట్, జస్ట్ ఒక క్లిక్తో 1,00,000 రూపాయలు అయినా సరే పంపించేస్తూ ఉంటారు. ఈ ఫుడ్ డెలివరీ యాప్లు, ఈ యాప్లు అన్నీ పెరిగిపోవటం వల్ల ఒబెసిటీ అనేటటువంటిది డే టు డే పెరిగిపోతూ వచ్చింది. అంటే తీసుకున్నటువంటి క్యాలరీలు ఖర్చు పెట్టేటటువంటి క్యాలరీలకి సంబంధమే లేదు. అంటే 2,000 యావరేజ్గా పర్ డే 2,500 2,000 క్యాలరీస్. వీళ్ళు తీసుకునేది ఎంత ఉంటుంది నవీన్? ఒబెసిటీ ఉన్న వాళ్ళందరికీ 3,000 4,000 వీళ్ళు ఉంటుంది. పోనీ ఖర్చు ఎంత ఖర్చు పెట్టాలి? 100 200. ఎందుకంటే మూమెంట్ ఉండాలి కదా. అంటే తీసుకున్నటువంటి క్యాలరీలు ఖర్చు పెట్టేటటువంటి క్యాలరీలకి సమానంగా ఉన్నప్పుడు మీ బరువు అనేటువంటిది పెరగదు. ఎప్పుడైతే తీసుకున్న క్యాలరీస్ ఖర్చు పెట్టే విధానంలో మీకు ఇంబ్యాలెన్స్ అనేటటువంటిది వస్తుందో అప్పుడు డిపాజిట్స్ అయిపోయి ఫ్యాట్ పెరిగిపోయి ఒబెసిటీ అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. మీరు డబ్బులు దాచుకుంటే రిచ్ అవుతారు, క్యాలరీస్ని దాచుకుంటే లావ్ అవుతారు. మీరు డబ్బులు దాచుకోండి, క్యాలరీస్ ఖర్చు పెట్టండి. క్యాలరీస్ని ఖర్చు పెట్టాలి, డబ్బులు దాచుకోవాలి. డబ్బులు దాచుకుంటే ధనవంతులు, క్యాలరీస్ దాచుకుంటే రోగిస్టులు అవుతారు. రైట్. నెక్స్ట్, గట్ మైక్రోబ్ కనెక్షన్ చెప్పండి సార్. మన గట్ ఈజ్ కాల్డ్ సెకండ్ బ్రెయిన్ ఆఫ్ హ్యూమన్. అందులో మనకి దాదాపు మానవుల యొక్క కణాల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ కణాలు మైక్రోబ్స్ ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా ఉండిద్ది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉండిద్ది. ఇప్పుడు మీకు ఉదాహరణ, దీని కనెక్షన్ లేటెస్ట్గా రీసెర్చ్ ప్రకారం ఏం చెప్తున్నారంటే, కొంతమందిలో ఒక ఇడ్లీ తిన్నా సరే అది కొవ్వుగా మారచ్చు,
కొంతమంది 10 ఇడ్లీ తిన్నా సరే వాళ్ళకి ఏమీ కాకుండా సన్నగా ఉంటారు కొంతమంది. ఆ సన్నగా ఉండే వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళ గట్‌లో ఉన్న బ్యాక్టీరియా అనమాట. అది ఫ్యాట్ కన్వర్షన్ అనేది వాళ్ళలో తక్కువ ఉండిద్ది. కొంతమంది ఏమీ తినరు, 2 ఇడ్లీ తిన్నా సరే లావైపోతా ఉంటారు. వాళ్ళకి కారణం ఏంటంటే గట్ బ్యాక్టీరియా ప్రాబ్లమ్. వాళ్ళకి గుడ్ బ్యాక్టీరియా తక్కువ ఉన్నాయి. లేకపోతే చిన్నప్పుడు ఉండే వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి, తల్లిపాలు తాగటం బట్టి, అంటే అవన్నీ సరిగ్గా చేయకపోతే పెద్దయిన తర్వాత కూడా ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది రెక్టిఫై అవ్వదు. గట్ బ్యాక్టీరియా అనేది అలానే ఉండిద్ది. మీరు దానికి కూడా సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వచ్చిద్ది. ప్రోబయోటిక్స్ అని కొత్తగా సప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేసుకోవడానికి. అదంతా గుడ్ బ్యాక్టీరియా ఉంటేనే గుడ్ వెయిట్ మెయింటైన్ చేస్తారు అని లేటెస్ట్ రీసెర్చ్ చెప్తుంది. అంటే ఇక్కడ 2 చక్కటి విషయం చెప్పారు నవీన్ గారు. ఒకటి ఏంటి, సో మన గట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సెకండ్ బ్రెయిన్. అంటే నా గట్ ఫీలింగ్ అని చెప్తూ ఉంటారు చాలామంది. గట్ ఫీలింగ్ అంటే ఏంటి అని అంటే నా మజిల్ ఫీలింగు, నా ఇది హార్ట్ ఫీలింగులు అని ఎవరు చెప్పారు. గట్ ఫీలింగ్ ఏంట్రా నీకు అంత గట్స్ అంట. గట్ ఫీలింగ్ అంటే మన ఎప్పుడైతే ఈ గట్ హెల్త్ ఎంత బ్రహ్మాండంగా ఉంటే మీ వెయిట్ అంత కంట్రోల్గా ఉంటుంది, మీ ఆలోచనలు అంత బాగుంటాయి. ఎందుకంటే మీ సెకండ్ బ్రెయిన్ ఇది ప్రాపర్గా ఉంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు కనుక ఎక్కువ తినాల్సిన దానికంటే ఎక్కువగా తిన్నప్పుడు మీకు ఏమొస్తుందండి? నిద్ర వస్తుంది. ఎందుకని అని అంటే మీ కంప్లీట్ ఎనర్జీ అంతా కూడా డైజెషన్ సిస్టమ్ మీదకి కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. కాబట్టి మీ గట్ను కనుక మీరు ప్రాపర్గా కనుక ఉంచుకోగలిగితే మీకు చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అంటే మీ అనారోగ్యానికి మూల కారణం కూడా గట్ దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. అంటే ఆయుర్వేదంలో కూడా చెప్తారు మలం సర్వరోగ కారణం. మలం సర్వరోగ కారణం. అంటే మీరు మోషన్ ఫ్రీగా అవ్వకపోయినా, మీరు తీసుకున్నటువంటి ఆహారం పూర్తిగా డైజెషన్ అవ్వకపోయినా, మీ గట్లో గుడ్ బ్యాక్టీరియా లేకపోయినా మీకు అనారోగ్యాలు తప్పవు. రైట్ సార్. స్థూలకాయం యొక్క ఆరోగ్య సమస్యలు ఏమేమి వస్తాయి మనకి? ఒకటి హార్ట్ ప్రాబ్లమ్స్, గుండె సమస్యలు, హృదయపూర్వక సంబంధిత వ్యాధులన్నీ వస్తాయి. మధుమేహం, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు వస్తాయి. క్యాన్సర్కి కూడా కారణం అవుతాయి. క్యాన్సర్ కణాలు ఎక్కువ, ఇంకా వేరే రకమైన అన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఈ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి అని అంటే నేను చాలా వీడియోస్లో చెప్తా ఉంటాను. ఏమని చెప్తూ ఉంటానంటే, ఇప్పుడు ప్రతి వాళ్ళు మన ఇంటికి ఎవరినన్నా పిలిచి అతిథి వచ్చినప్పుడు మీరు ఏం తింటారండి, మీకు అలాంటిది ఇష్టం కదా, ఇలాంటిది ఇష్టం కదా అని కుశల ప్రశ్నలు వేస్తాం కదా నవి. అలాగే క్యాన్సర్ కారణంతో నేను మాట్లాడుతున్నానని అనుకోండి. మీరు ఆ క్యాన్సర్ కారణం ఏమని చెప్తుందండి, నాకు షుగర్ అంటే ఇష్టం. తర్వాత నాకు ఏది ఇష్టం లేదని చెబుతుంది, ఆక్సిజన్ అంటే ఇష్టం లేదు. మూడోది నాకు ఆల్కలైన్ కండిషన్ ఉండకూడదు. ఇప్పుడు మనం తెలియగలం అయితే మన క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? షుగర్కి దూరంగా ఉండాలి. అర్థమైందండి? రెండోది మన బాడీలో ఆక్సిజన్ డిప్లీషన్ లేకుండా చూసుకోవాలి. అందుకనే ప్రాణాయామం చేయాలని చెప్తాం. అంటే మీ మొబైల్కి ఎలాగైతే ఛార్జింగ్ పెడుతున్నారో మీ శరీరానికి కూడా ఆక్సిజన్ ఛార్జింగ్ పెట్టాలి. నైట్రిక్ ఆక్సైడ్, ఆక్సిజన్ రిచ్ లాంటివి. సో అట్లాంటిది ఈ యొక్క ఆక్సిజన్ రిచ్ కనుక మన బాడీలో ఉంటే క్యాన్సర్కి దూరంగా ఉండగలుగుతాం. అలాగే ఆల్కలైన్ వాటర్ని కనుక మనం తీసుకోగలిగితే మనం ఆ క్యాన్సర్కి దూరంగా ఉండగలుగుతాం. రైట్. బరువు తగ్గటం అంటే ఏంటి? ఫస్ట్ మనకి బాడీలో కొవ్వు ఎక్కువగా ఉండటం, ఫ్యాట్ డిపాజిషన్, నెక్స్ట్ మజిల్ రిడక్షన్, వాటర్ రిడక్షన్, గ్లైకోజన్ రిడక్షన్. ఈ అన్నీ బరువు తగ్గడంలో ఉన్న స్టేజెస్ అనమాట. ఈ 4 జరుగుతాయి మనకి వెయిట్ లాస్ అయినప్పుడు. కాకపోతే ఏది ఎట్లా అనేది మనం చూద్దాం. కొవ్వు తగ్గడం అంటే ఏంటంటే క్యాలరీ డెఫిషియెంట్. మన క్యాలరీస్ డైలీ మన లిమిట్ 2000 కిలో క్యాలరీస్ పర్ యావరేజ్గా. సో ఇప్పుడు అందులో మన డెఫిషియెంట్ ఉన్నాం అనుకోండి, ఓన్లీ 1500 కిలో క్యాలరీసే ఒక మనిషి తింటే అతనికి 500 కిలో క్యాలరీస్ డెఫిషియెంట్ ఉన్నట్టు అతను. దానికి ఒక ఫ్యాట్కి 9 కిలో క్యాలరీస్ ఉంటాయి. 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ 9 కిలో క్యాలరీస్.
ఆ 500 కిలో క్యాలరీస్ మనం ఖర్చు పెట్టేసాం. సో 500 మన ఫ్యాట్ నుండి తీసుకునిద్ది మన బాడీ. అప్పుడే మనం రిడ్యూస్ అవుతాం ఫ్యాట్. లేకుండా 2500 తీసుకున్నాం అనుకోండి, ఎక్సెస్ అయిన ఆ 500 కిలో క్యాలరీస్ మనకి ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ లాస్, అంటే నీటి శాతం తగ్గడం అనమాట. బరువులో మన బాడీకి ఆల్మోస్ట్ మన బాడీనే 60 to 70% వాటర్ కంటెంటే ఉండిద్ది మన అన్ని వెయిట్లో. ఫస్ట్ ఇనీషియల్గా వాటర్ రెడ్యూస్ అవుతాం మనం చాలా ఒకేసారి 2 kg 3 kg తగ్గిపోతాం. అదేంటంటే వాటర్ డీహైడ్రేషన్ మూలన వాటర్ అనేది తగ్గిపోయింది. సో అది ఒక వాటర్ వెయిట్ లాస్ అంటారు. ఇందులో బరువు తగ్గడంలో కొవ్వు తగ్గడం, నీటి శాతం తగ్గడం, ఈ 3 కంపేర్ చేస్తే కొవ్వు తగ్గుతుందా అంటే బరువు తగ్గడంలో కొంత తగ్గుతుంది, ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది, నీటి శాతం జరగదు. కొవ్వులో మెయిన్ నీటి శాతం రిడక్షను, బరువు తగ్గడం ఈ 2 కాదనమాట. కొవ్వు తగ్గడమే ఫ్యాట్ లాస్ అంటాం. వాటర్ వెయిట్ రిడక్షన్ అంటే బరువు తగ్గుతాము, ఓన్లీ వాటర్ లాస్ అవుతాం అనమాట. కొవ్వు అనేది తగ్గదు. ఆరోగ్యం పెరుగుతుందా అంటే బరువు తగ్గడం వలన కొంత పెరుగుతుంది, కొవ్వు తగ్గడం వలన పెరుగుతుంది, నీటి శాతం తగ్గడంలో తగ్గిపోతుంది. దీర్ఘకాలిక ప్రయోజనం ఏమైనా ఉన్నాయా అంటే ఇందులో కొద్దిగా వేరియబుల్గా ఉండిద్ది. ఇందులో కొవ్వు తగ్గడం అధికం, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఫ్యాట్ లాస్ అయితే. నీటి శాతంలో వాటర్ లాస్ అయితే తక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. నిలకడగా ఉంటుందా అంటే ఇది ఆధారపడి ఉండిద్ది. కొవ్వు శాతంలో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఓవరాల్గా ఏంటంటే ఫ్యాట్ లాస్ ఈజ్ రియల్ లాస్. ఎప్పుడైతే వాటర్ లాస్ ఉండిద్దో అది టెంపరీ అనమాట. ఎందుకంటే వాటర్ లాస్ ఇమీడియట్గా మనం వాటర్ తాగినప్పుడు మళ్ళీ అది బ్యాక్ వచ్చింది. ఫ్యాట్ అయితే ఏదైతే ఉందో అదే మన ఇప్పుడు బ్యాంక్లో మనీ ఉందనుకోండి, గోల్డ్ మనీ ఒక లాకర్ పెట్టుకొని డిపాజిట్ చేస్తాం. అలా ఫ్యాట్ అనేది డిపాజిట్ అయ్యింది తగ్గితేనే ఫ్యాట్ లాస్ ఈజ్ ద రియల్ వెయిట్ లాస్. అంటే సహజంగా ఇక్కడ మనం చూసుకునేటప్పుడు చాలామంది ఉన్నారు వెయిట్ లాస్ తగ్గించేటటువంటి ప్రక్రియ విధానాలని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు, చాలామంది కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ సైన్స్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. సరే మేము వారానికి 4 kg తగ్గించేస్తాం, 5 kg తగ్గించేస్తాం అని అంటే వాటర్ లాస్ అవుతున్నారా, ఫ్యాట్ లాస్ అవుతున్నారా అనేది అది ఇంపార్టెంట్. మీరు వాటర్ లాస్ అయితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఎందుకంటే అది తాత్కాలికం, రేపొద్దున మళ్ళీ మీరు ఆటోమేటిక్గా గెయిన్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాటర్ డెఫిషియన్సీ, మీరు డిహైడ్రేట్ అవ్వగానే నీరసంగా ఉందనగానే వాటర్ మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ వెయిట్ పుటప్ అయిపోతూ ఉంటారు. బట్ మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే కొవ్వుని శాతాన్ని తగ్గించేటటువంటి విధానం, కొవ్వు శాతాన్ని తగ్గించేటటువంటి ఆహారం, ఈ యొక్క క్యాలరీ డిఫిషియెంట్కి ఉంచేటటువంటి విధానం ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మేము ఇచ్చేటటువంటి ఇట్లా అని ఇచ్చేటటువంటి ఏ వాళ్ళ మంత్రాల వల్ల చింతకాయలు రాలో, సైన్స్ని అర్థం చేసుకోవాలి. మేము వారంలో 6 kg తగ్గించేస్తాం, 7 kg తగ్గించేస్తాం ఎవరన్నా అన్నారంటే అది ఉత్తిదే. సో కాబట్టి ఈ ప్రాసెస్లో చక్కటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల మనకు అది స్థిరంగా ఉండాలి కదా. ఇవాళ నేను పలానా ఆయన డైట్ ఫాలో అయ్యానండి, పలానా ఆయన ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ వేసి ఇచ్చాడండి, అవి వాడినప్పుడు బాగానే ఉందండి, తర్వాత మళ్ళీ ఎట్లా అయిపోయానండి. ఎందుకు వచ్చింది కర్మ? అసలు సైన్స్ ఏంటో తెలుసుకోండి, ద సీక్రెట్ ఏంటో తెలుసుకోండి, తర్వాత దాన్ని మీరు ఫాలో అవ్వండి. అలా పెరగటాలు తగ్గటాలు అనేటువంటివి ఉండవు. కాబట్టి మీరు ఫాలో అవ్వాల్సింది నేను ఫ్యాట్ లాస్ అవుతున్నానా, వాటర్ లాస్ అవుతున్నానా, బరువులో అనేటటువంటిది క్షుణ్ణంగా మీరు తెలుసుకోవాలి. మెటబాలిజం అర్థం చేసుకోవడం, ముఖ్యంగా కొవ్వు ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండటం, మజిల్ మాస్ ఎలా ఉంది, వాటర్ వెయిట్ ఎంత ఉంది, బోన్ వెయిట్ ఎంత ఉంది, బోన్ మాస్ అంటాం, అవయవాలు బాడీ ఆర్గాన్స్ యొక్క వెయిట్, ఇవన్నీ కలిపితేనే మనకి టోటల్ బాడీ వెయిట్ వచ్చింది. సో ఈ ఒకే వ్యక్తికి ఒకే రకమైన బిఎంఐ ఉండొచ్చు, కానీ వాళ్ళల్లో భిన్నమైన మెటబాలిజం ఉండిద్ది. ఒకళ్ళేమో ఎక్కువ ఫ్యాట్ ఉండొచ్చు, విసరల్ ఫ్యాట్ అంటాం, ఎక్కువ ఫ్యాట్ ఉండొచ్చు, ఇంకోళ్ళలో తక్కువ ఉండొచ్చు. బాడీ ఫ్యాట్ అనేది 2 రకాలుగా ఉండిద్దండి. ఒకటి విజరల్ ఫ్యాట్ అంటాం, రెండోది సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం. విజరల్ ఫ్యాట్ అంటే బాడీ చుట్టూరా ఉండే ఫ్యాట్ అనమాట. అంటే పొట్ట చుట్టూ పెరిగిపోవటం, లేకపోతే కిడ్నీస్ చుట్టూ పెరిగిపోవటం. ఎక్స్టర్నల్ ఫ్యాట్
అది డేంజరస్ అన్నమాట. విజరల్ ఫ్యాట్ అనేది మనకి డేంజరస్, ఎందుకంటే మన బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయింది, అవయవాల పనితీరు తగ్గిపోతుంది, జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. సో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది ఉండొచ్చు, అది హెల్తీ ఫ్యాట్ అనుకోవచ్చు. అంటే అది మినిమం కొంత మనకి కుషన్ ఇచ్చిద్ది. అంటే ఎలా అంటే చలిలో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉంటే మనకి అది హెల్ప్ చేసిద్ది బాడీకి. బట్ విజరల్ ఫ్యాట్ అనేది మాత్రం అసలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది మనిషికి. అంటే మేము ఇచ్చేటటువంటి డైట్లో కూడా ఈ ఏదైతే విజరల్ ఫ్యాట్ మీద ఉండే విధంగా, విజరల్ ఫ్యాట్ ఫాస్ట్గా తగ్గే విధంగా మీకు డైట్ ఇవ్వటం కానీ, లేదా మా యొక్క సప్లిమెంట్స్ ఇవ్వటం అనేటువంటిది విజరల్ ఫ్యాట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎవరు మన వాళ్ళ రాజుగారు వస్తారు కదా, సో ఆల్మోస్ట్ చాలా వెయిట్ రెడ్యూస్ అయ్యారండి. మేము విజరల్ ఫ్యాట్ మీద అంటే ఎవ్రీ 15 డేస్కి మేము చూసినప్పుడు ఆల్మోస్ట్ 15 డేస్కి 7.5 kg ఎంతో రెడ్యూస్ అయ్యారు. షాక్ అనమాట యాక్చువల్గా. సో వాటర్ లాస్ ఏమవుతుందంటే మేము అన్ని రకాలైనటువంటి పారామీటర్స్, నవీన్ గారు ప్రతి పారామీటర్స్ ఇందాక మీకు చెప్పినటువంటి ప్రతి పారామీటర్స్ ఎవ్రీ 15 డేస్కి ఎంత పెరుగుతుందో తగ్గుతుందా అనేది చూసుకుంటాం. ఫ్యాట్ తగ్గుతుందా, వాటర్ లాస్ తగ్గుతుందా అనేది కంప్లీట్గా ఆయన చార్ట్ వేసుకుని చూసుకుని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వాళ్ళకి డైట్ ఫాలో అవుతుంటారు. అంటే కొవ్వు తగ్గించటం ఎందుకు కష్టం ఎందుకు అవుతుంది అని అంటే, దాన్ని బట్టి ఏమవుతుంది, ఆకలి హార్మోన్లు పెరుగుతాయి. ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతున్నామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, జీర్ణక్రియ మందకి ఇవ్వటం, ఆకలి ఎక్కువ అనిపించటం, ఎక్కువ క్యాలరీస్ని కన్జ్యూమ్ చేయటం, అంటే తినాలి అనేటటువంటి కోరిక ఎక్కువగా కలగటం వల్ల మనకి ఆటోమేటిక్గా ఎక్కువ తినేస్తాం. బరువు నియంత్రించుకోవాలంటే ఫస్ట్ ఆహారంలో క్యాలరీ డెఫిషియెంట్ ఉండాలి, ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. అలానే ఎక్సర్సైజ్, శారీరక శ్రమ ఉండాలి, వాకింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, జిమ్కి వెళ్ళడం, కార్డియో వ్యాయామం, ఇలా రోజుకి కనీసం ఒక 1 hour to 1.5 hour నడవటం. అలానే లైఫ్ స్టైల్ మినిమం 8 hours to 7 hours స్లీప్, మన నిద్రపోవటం చాలా అవసరం. అంటే ఫైనల్గా మనం మా యొక్క వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కిషోర్ కేర్ వెల్నెస్లో మేము ముఖ్యంగా చూసేది ఏంటంటే గట్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేటటువంటిది ఒకటి. రెండోది వ్యక్తిగతమైనటువంటి మా దగ్గర ఒకటే డైట్ అందరికీ ఇస్తాము అనేది కాదు, వ్యక్తిగతమైనటువంటి పోషకాహారాన్ని అందించటం, వ్యక్తిగతమైనటువంటి డైట్ ప్లాన్ ఇవ్వటం, అలాగే గట్ మైక్రోబ్స్ని ఇంప్రూవ్ చేసేటటువంటి విధంగా, మీ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే విధంగా మా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీ వెయిట్ లాస్ మీకు ముఖ్యమైతే మాకేమో మీ గట్ హెల్త్ ముఖ్యం, మీ గట్ మైక్రోబ్స్ మాకు ముఖ్యం. ఎందుకనంటే మేము ఎప్పుడైతే మీ గట్ హెల్త్ని మేము చూసుకోగలిగామో, మేము మా డైట్ ద్వారా, మేము ఇచ్చిన సూచనల ద్వారా మీ తగ్గిన వెయిట్ కంటిన్యూ అవుతుంది. మేము కూడా మీ వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే రిజల్ట్ చూపిస్తాము, అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. సస్టైనబుల్ రిజల్ట్ చూపించి మీరు తర్వాత మీరు అలా ఫాలో అయితే మెయింటైన్ చేసుకోగలుగుతారు అనేటటువంటి విధానాన్ని మేము గైడ్ చేస్తూ ఉంటాం. అంటే డిజిటల్గా మీకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ రావటం, మీరు మొబైల్లోనే మీరు చూసుకునేటటువంటివి ఇస్తాం. మాకు పోషకాలు, మీ పోషకాల లోపంలో మీ శరీరంలో ఏదైతే ఉన్నాయో అవి భర్తీ చేయటం, ఎలాగైతే క్యాలరీస్ని, ఈ యొక్క క్యాలరీ డెఫిషియెంట్ని ఎలా తగ్గించుకోవాలి, ఏ సమయంలో తగ్గించుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఫాస్ట్గా అది జరుగుతుంది అన్న విషయాల్ని మీకు మా డైట్ ప్లాన్లో మేము చక్కగా చెప్పటం, కొవ్వు తగ్గటం అంటే బరువు తగ్గటం, ఆ డిఫరెన్స్ని కానీ ఏం చేస్తే మనం తొందరగా అవుతుంది అనేది, మీరు సస్టైనబుల్ రిజల్ట్స్ కావాలి, మాకు మంచి ఆరోగ్యం, సో ఆరోగ్యవంతమైనటువంటి బరువు తగ్గే విధానం మాకు చెప్పండి అని అంటే కనుక మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి చెప్పండి, మీకు సస్టైనబుల్ రిజల్ట్స్ అవి వస్తాయి. అంతేగాని మాకు ఏదో వారం రోజుల్లో తగ్గిపోవాలి, 10 రోజుల్లో తగ్గిపోవాలి, మీకు దయచేసి ఫోన్ చేసినప్పుడు వారంలో ఎన్ని కేజీలు తగ్గుతారు మీ డైట్ తీసుకుంటే అని అడగండి. నాకు ఒక శాశ్వత పరిష్కారం మీ దగ్గర దొరుకుద్దా అని అడగండి. నన్ను ఎడ్యుకేట్ చేస్తారా అని అడగండి. సైంటిఫికల్గా మీరు ఏం చేస్తున్నారో చెప్పండి అని అడగండి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నదంతా సైంటిస్టులు, న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు అందరూ ఉన్నారు కాబట్టి మీరు అటువంటి క్వశ్చన్లు వేస్తే
సైంటిఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శాస్త్రీయంగా మేము ఏం చేస్తున్నామో చెప్తారు. మీ బరువుకి మీ వెయిట్ లాస్కి సంబంధాలు ఏంటో చెప్తారు. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు తప్ప కమిట్మెంటు ఎన్ని కేజీలు తగ్గుతారు, మీరు మీ వెయిట్ తగ్గాలి అన్న దాన్ని బట్టి మిమ్మల్ని క్షుణ్ణంగా చేసి మీ మెటబాలిజంను అర్థం చేసుకుని, మీ బిఎంఐని అర్థం చేసుకుని, అసలు ఏది ఎక్కువ ఫ్యాట్ ఉందో చూసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైనటువంటి ఆహార నియమాలని చెప్పడానికి ఇక్కడ మా బృందం అంతా సిద్ధంగా ఉన్నారు తప్ప మీరు అడగగానే ఫోను చేసి ఎంత తగ్గుతారు ఏంటి అనేది అటువంటి దయచేసి మీరు అందరూ చదువుకున్న వాళ్ళైతే అలాంటి క్వశ్చన్లు అడగండి. సైన్స్ అడగండి. మీరు చేసే విధానం ఏ విధానం ద్వారా మీరు చేస్తున్నారు అని అడగండి. మీకున్నటువంటి అపోహలన్నీ అడగండి. సైంటిఫికల్గా మీరు అడిగితే మీరు అడిగినటువంటి ప్రతి విషయాన్ని చెప్పడానికి, క్షుణ్ణంగా చెప్పడానికి మా వాళ్ళందరూ మేమందరం సిద్ధంగా ఉన్నాం తప్ప మీరు ఎన్ని కేజీలు వెయిట్ తగ్గుతారని మమ్మల్ని అడగండి. మీరు ఫాస్ట్గా తగ్గాలి, లేదంటే మాకు ఇమ్మీడియట్లీ రిజల్ట్ కావాలంటే మా దగ్గర ఇంజెక్షన్లు లేవు, ఓన్లీ పోషకాలు మాత్రమే ఉన్నాయి. పోషకాల లోపంతో మాకున్న విజ్ఞానంతో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసిన విధానం ద్వారా శాశ్వతమైనటువంటి పరిష్కారం మాత్రమే మా దగ్గర ఉంది తప్ప మా దగ్గర ఇంజెక్షన్ లేవు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి అవగాహన క్లాస్తో నవీను నేను మీ ముందుకు వస్తాం. సో మీకు ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వాలన్నా, న్యూట్రిషన్ గైడెన్స్ కావాలన్నా, డైట్ ప్లాన్స్ కావాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.